విన్నగానే నేను కూడా ఇది వినడానికి చాలా హెసిటేట్ చేసిన, దాదాపు ఒక 2-3 అవర్స్. ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఆడియో మెసేజ్లు. సరే నిదానంగా వినొచ్చులే అనుకున్నాను, కానీ చూసిన తర్వాత విందాం అనిపించి వినేసరికి పాటలాగుంది. ఒక్కసారి నిజంగా కూడా ఎంత ఉత్తేజం కలిగిందంటే పాట వినంగానే చాలా ఉత్తేజం కలిగింది. ఎవరు రాసి ఉంటారు ఇది అని డౌట్ వచ్చింది. ఇమ్మీడియట్గా నాకు పంపించిన వాళ్ళకి మెసేజ్ పెట్టిన, ఇది ఎవరు రాశారు, ఎవరిది ఈ పాట అని. నాకు ఇమ్మీడియట్గా ఆయన మెసేజ్ పెట్టి రామాచారి గారి గురించి ఇమ్మీడియట్గా రామాచారి గారితో మాట్లాడిన, ఈ పాట ఎవరు, మీ బాబు పాడినట్టు నిజమేనా అని. వాళ్ళ ఫాదర్ మ్యూజిక్లో మంచి, అవునండి మా పాట ఎవరు రాసిందంటే గోటెంకన్ రాసింది, ఇట్లా బందుకు సినిమా. ఇక అక్కడి నుంచి దాదాపు ఒక 20 మందికి నేను టప వాట్సాప్లో పంపించిన. ఆ 20 ఒక 40 ఉంటే 40, 80 ఉంటే 80, 120 ఉంటే ఇట్లా వెళ్ళిపోయింది అసలు మామూలుగా. నాకు రివర్స్లో మళ్ళీ వస్తున్నాయి అవి. ఎవరు పంపించినట్టే పలానా నేను వానికి నేనే పంపించిన అని చెప్పిన. ఆ పాట యొక్క సక్సెస్ మీట్ ఈరోజు ఇంత విజయవంతంగా జరుగుతుండడం, ప్రప్రథమంగా మూవీ సక్సెస్ మీట్స్ లేకపోతే పాటల రిలీజ్ ఫంక్షన్స్ ఉంటాయి, కానీ సినిమా రిలీజ్ కాకముందే పాట ఇంత సక్సెస్ కావడం, చాలా ఆధునిక పద్ధతిలో వైరల్గా తెలంగాణలో నిర్మించిన, తెలంగాణ టెక్నీషియన్స్ ద్వారా నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ టైం. అంటే చెన్నైలో కూడా జరిగింది వైరల్గా ఒక సాంగ్, కానీ ప్రపంచవ్యాప్తంగా కొలవరిడి తర్వాత భారతదేశంలో అతి పెద్ద వైరల్గా సాగిన సాంగ్ బందూక్ సాంగ్ అనే పరిగణించాల్సి ఉంటుంది. దానికి మీ అందరికీ చాలా అభినందనలు. ఈ సినిమా పాట గోరేటి వెంకన్న పాట సక్సెస్ అయినప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషం అనిపించింది. ఎందుకంటే 60 ఏళ్ళు పోరాడిన తర్వాత వచ్చిన ఫలితం రాష్ట్రం అయితే, తెలంగాణ పునర్నిర్మాణంలో మొదటి దశగా ముఖ్యంగా సాంస్కృతిక పునరుజ్జీవనంలో సినిమాకు సంబంధించి ఈ పాట ఒక బాటను వేసింది, దారిని వేసింది. నేను రామాచారి సార్ దగ్గర 2 సంవత్సరాలు నేర్చుకున్నాను మ్యూజిక్. సార్కి మేబీ నేను గుర్తుండకపోవచ్చు, బట్ నేను ఎప్పుడూ సార్ కాల్ చేస్తూనే ఉంటాను, సార్ ఇలా చేస్తున్నాను సార్ అని. సో పెద్దల ఆశీర్వాదాలు లేదే మనం ఏది ముందుకెళ్ళలేము, ఏది సాధించలేము. ఇప్పుడు ఈ పాట లేదండి, ఫస్ట్ బ్రెత్లెస్ సాంగ్ అనే కాన్సెప్ట్ లేదు, ఈ సాంగ్ లేదు ఫస్ట్లో. తెలంగాణ 10 జిల్లాల గురించి ఉండాలి ఆ పాట. అండ్ ఎక్కడ నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా కంప్లీట్గా ఆ పాట మొత్తం కవర్ అవ్వాలి, అది బ్రెత్లెస్ టైప్లో చేద్దామన్నారు. గోరటి వెంకన్న గారు మా స్టూడియోకి వచ్చారు. స్టూడియోకి వచ్చి సార్ ఒక 5 పేపర్లు తీసుకొని వచ్చారు నా దగ్గరికి. వస్తే అది 16.5 నిమిషాలు వచ్చింది పాట. సార్ ఏం సార్ ఇది 16.5 నిమిషాలు పాట ఉంది, నేను సార్ ఏమో 4.5 నిమిషాలు చేయమంటున్నారు, ఏం సార్ ఇది అంటే, నీకు 3 days టైం ఇస్తున్నా కార్తీక్, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, చేసి పాట తీసుకుంటారా అన్నారు. అన్నాక తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు, అండ్ వెంకన్న సార్కి తెలుసు, అండ్ హజారే గారు ఇక్కడే ఉన్నారు. సో 4.5 నిమిషాల పాటను చేయడానికి ఆల్మోస్ట్ 5 పేపర్లో ఉన్న సబ్జెక్టుని తీసుకొని 4.5 అంటే ఫస్ట్ ఇలా లేదు ఆర్డర్. స్టార్టింగ్ మనకు రంగారెడ్డి ఫస్ట్ వచ్చింది. సో రంగారెడ్డి ట్యూన్లో సెట్ అవ్వట్లేదు అని చెప్పి రంగారెడ్డిని సెకండ్ ప్లేస్కి తీసుకెళ్ళడము, నల్గొండ డిస్ట్రిక్ట్ని ఫస్ట్ ప్లేస్కి తీసుకురావడము. అండ్ అలా అయినా కూడా ఇంకొన్ని లిరిక్స్ మిగిలిపోయాయి. ఆ లిరిక్స్ మిగిలిపోయిన లిరిక్స్ ప్లస్ పోతే ఈ ట్యూన్లో సింక్ అవని ఇంకొన్ని పదాలు అవన్నీ తీసుకెళ్ళి, అప్పుడు వెంకన్న సార్ అవైలబుల్గా లేరు అక్కడ. సో లేకపోతే హజారే గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, సార్ ఏమో 3 days టైం ఇచ్చారు, 2 days అయిపోయింది, ట్యూన్ అయితే పలానా ఇలా వచ్చింది అంటే, తను ఫస్ట్ వినడంతో ఒక మాట అన్నారు, చాలా బాగుంది కార్తీక్, అసలు నేను ఫస్ట్ చూసినప్పుడు ఏదో అనుకోను, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అద్భుతంగా వేసావు పాట అన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం వెంకన్న గారికి కాల్ కనెక్ట్ చేసి చెప్పారు. అండ్ చెప్పిన తర్వాత మనకు ఇంకొన్ని పదాలు కావాలి అని చెప్పి వనస్థలిపురంకి వెళ్ళి అక్కడ పార్క్లో కూర్చొని నేను అండ్ హజారే గారు అండ్ వెంకన్న గారు అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఈ ట్యూన్లో సింకప్ అయినాక ఇంకా నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టార్ట్ అయ్యాక, ఇందులో నేను ఇంతవరకు అంటే వేరే సినిమాలు చేసినా, వేరే షార్ట్ ఫిల్మ్స్ చేసినా, ఎన్ని చేసినా కూడా ఇంతవరకు ఈ సాంగ్కు పడిన కష్టం అండ్ ఈ సాంగ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఈ సాంగ్కు వాడిన ఒక్కొక్క ఇండియన్ పర్కేషన్స్ కానీ ఇంతవరకు ఏ సాంగ్లో నేను వాడలేదు. ఆల్మోస్ట్ మన ఇండియన్ పర్కేషన్స్ ఆల్మోస్ట్ 50 to 60 ఇన్స్ట్రుమెంట్స్ వాడడం జరిగింది. ఇందులో మంచి చేంజ్ని తీసుకొచ్చిందండి. అప్పటిదాకా సినిమా పాటలు, లవ్ సాంగ్స్ పాడుకుంటూ ఉన్న నేను ఒక శంకర్ మహాదేవన్, తెలంగాణ శంకర్ మహాదేవన్ అని ఒక చిన్న బిరుదు మీ వల్ల వచ్చింది, ఈ పాట వల్ల వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ పాట అనుకోగానే ఈ పాటకి సాకేత్ అయితే బాగుంటాడు అనుకున్న మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్,
వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తనకి స్పెషల్ థ్యాంక్స్. ఈ పాట ఏమిటి, ఎవరు రాశారో తెలిస్తే అప్పుడు మా మహబూబ్ నగర్ అంటే నాకు మా నల్లగొండ జిల్లా మహబూబ్ జిల్లా రెండు కూడా నాకు చాలా దగ్గరైన జిల్లాలు. ఇంకా నీటి కరువు అక్కడ బాధలు తెలిసిన వాళ్ళం కాబట్టి మేము అప్పుడే అనుకున్నాం ఈయన వర్డ్స్ వర్త్కి ఇక్కడ తక్కువ కాదు. వర్డ్స్ వర్త్ లాగా అంత సహజ కవి, అద్భుతమైన కవిత్వం, చిన్న చిన్న పదాలతో ఎంత అద్భుతంగా ప్రజల్ని ఇచ్చేస్తాడో, ప్రేక్షకులను గుండెలను తాకుతాడో. ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగాను, ఇప్పుడు ఎప్పుడు రాశారు ఈ పాట అని. 3 నెలలైందా, నెల కిందనా? ఎందుకంటే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కొన్ని పిట్టను, పాలపిట్ట, జింక, తంగెడు పూలు, బంగారు నేల అన్నీ కూడా ఈ ఫస్ట్ స్టాంజాలోనే ఉన్నాయి. అంటే మీ పాట విని మేము పెట్టుకున్నామా, పాట రాశాక ఎట్లా అనేది నాకు చాలా అయ్యింది. ఇదే మూదుగు పూలు, తర్వాత తంగెడు పూలు, బతుకమ్మ, జమ్మికు చెట్టు, పాలపిట్ట, జింక, ఇవన్నీ కూడా అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంటే ఎంత తెలంగాణ గురించి ఎంత సోయి ఉన్న ఒక కవి నాకంటే రియల్లీ వారు చెప్పినట్టుగా, ఇప్పుడు కృష్ణసాగర్ చెప్పినట్టుగా ఇది మా అదృష్టం అండి, మిమ్మల్ని మేము ఇంతవరకు గౌరవించుకోలేకపోవటం. ఉత్సాహం ఉరకలెత్తడానికి మా గోరెటెంకన్నా ఉరకలెత్తించగలడేమో కానీ దానికి తోడు తెలియకుండానే ఒక నల్లగొండ, తుంగతుర్తి ప్రత్యేకంగా. దాని తర్వాత కృష్ణసాగర్ గారిని అడిగాను నేను, మా ఇద్దరిది కరీంనగర్ అని మాకు తెలియదు. గోరెటెంకన్నేమో మహబూబ్ నగర్. మహబూబ్ నగరే కాదు, మహబూబ్ నగర్ మీద ప్రేమ ఉన్నవాడు, మహబూబ్ నగర్ని విడిచిపెట్టి బయటికి రానివాడు. కానీ ఎట్లాగైతే రాయలసీమ మీద ఒక పాట రాసినాడో, రాయలసీమ పాట రాసినప్పటికి కూడా రాయలసీమ వాళ్ళు ఆ పాటతో ఐడెంటిఫై అయినారో, ఇవాళ ఈ 10 జిల్లాల తెలంగాణని చిత్రించిన గోరెటెంకన్న మరొక చరిత్ర సృష్టించినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గోరెటెంకన్న పాటల గురించి నిజానికి చాలా తక్కువ మందికి తక్కువ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గోరెటెంకన్నతో విని ఉన్నారేమో కానీ ఆయనతో పాటు అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కానీ విన్నప్పుడు కానీ నాకు 2 క్యాసెట్లు ఉంటాయి నా కారులో. ఒకటి గోరెటెంకన్నది ఉంటుంది, అది కూడా ఆయన శ్రీనివాస్ చేసింది, అన్నీ ఉంటాయి పాటలు. కార్తీక్ అంటే అసాధ్యుడు, మామూలు అబ్బాయి కదైనా నన్ను ఎందుకు ఊరుతున్నా కానీ ఆ పాట నేను ఏం చేస్తుంటే రాసుకుంటా ముందు. పేరు కాపీ ఘోరంగా ఉంటుంది, అదంతా గొలుసు రాత, పాతకాలం రాత. ఆ రమేష్ పేరు చేస్తూ ఉంటాడు, అది 8 పేజీల పాట రాసినది. పల్లవి మాత్రం వచ్చిందంటే పూసిన పున్నమి వెన్నెలమైన పాలమూరు వీణ వాసుక చరిత్ర వెలుగు, పాలమూరు కోసం రాసుకున్నా అది మొత్తం. ఈ ఇందులో ఉన్న పాలపిట్టే సందే పొద్దున జమ్మి వైపు దసరా పండుగ సందే పొద్దున జమ్మి వైపు జనముదారి, పాలపిట్టం దునికి పంటశీల వైపు పరుగులు, అవి 94, 95 రాసిన పాటల పతకలు. వంగిన పొదలల్లా తంగెడి పూలు అన్నాయో అవన్నీ ఇప్పుడు రాసినాయి అన్న అంటాడని ఈ సినిమా కోసం పెట్టినాయి కొన్ని. అసలు అంతా ఇంతవరకు నా పాటల్లో చాలాసార్లు వచ్చినాయి. అయితే ఇట్లా రాయడానికి కారణం అంటే మనకు కందాళ రామాచార్యులు, రంగాచార్యులు అని 2 ఉన్నారు మన తెలంగాణలో. గతంలో బెడదులు హరిచంద్ర నాటకం అది. మునినాయక వినిమయ నెల దినములలో ఘనముగా మీ రుణమిచ్చే, మునినాయక వినిమయ నెల దినములలో ఘనముగా మీ రుణమిచ్చే దయజోడుము అనుమానము పరిలేదిక కనికరమున కరుణింపు. సంయుక్త అక్షరాలు దితం లేకుండా బ్రీత్లెస్ రాసినారు.